రేవంత్ రెడ్డి సినిమాలో కేసీఆర్ హీరో. కేసీఆర్ను హీరో చేస్తున్న రేవంత్. టైటిల్ ఎట్టుంది, మంచిగా ఉంది కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఈ 2.5 సంవత్సరాలలో హీరో చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లు, రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లు, లేకపోతే రేవంత్ రెడ్డి మీటింగ్లు ఏడబెట్టిన రేవంత్ రెడ్డి ఫస్ట్ తీసేటటువంటి పేరు కేసీఆర్. రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయకపోతే రేవంత్ అన్నకు భవిష్యత్ నిద్రపట్టదేమో, లేకపోతే కేసీఆర్ పేరు తీయకపోతే రేవంత్ అన్నకు పుటగడవదేమో, లేకపోతే కేసీఆర్ పేరు ప్రస్తావన రాకపోతే రేవంత్ రెడ్డి పాపం అన్నం కూడా తినలేడేమో. మరి రేవంత్ అన్న ఏ మీటింగ్లో అయినా కేసీఆర్ పేరే తీస్తాడు. కేసీఆర్ పేరు తీయకపోతే రేవంత్ రెడ్డి మీటింగే ఉండదు. కేసీఆర్ గురించి మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభే ఉండదు. ఖచ్చితంగా కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. వాస్తవానికి కేసీఆర్ను చాలామంది జనాలు మర్చిపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎంతసేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉండు, బయటికి రాకపోవడు. అప్పుడు కూడా జనాలు కేసీఆర్ను కొంత మర్చిపోయారు. కేసీఆర్ బయటికి రాలేదనేటటువంటి ఒపీనియన్ తోటే కేసీఆర్కు జనాలు ఓట్లేలే. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. సందర్భాన్ని బట్టి కేసీఆర్ బయటికి వస్తున్నాడు. జనాలు కేసీఆర్ను చిన్నగా మర్చిపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి యాద్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు కేసీఆర్ను. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ను బాగా హీరో చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా భారీ బహిరంగ సభలు పెట్టిందంటే, మీటింగ్లు పెట్టిందంటే తన ప్రభుత్వాన్ని తను పౌడుకోవాలి, తన గురించి తను మాట్లాడుకోవాలి. ఇగో మా ప్రభుత్వం మహిళలకు 2,500 ఇస్తున్నాం, మా ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మా ప్రభుత్వం ఇట్లా రోడ్లు వేసినాం, మా ప్రభుత్వం మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, మా ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, మా ప్రభుత్వంలో స్కూల్ కట్టినమో కాలేజ్ కట్టినమో, మా ప్రభుత్వంలో ఇట్లా అభివృద్ధి జరిగిందనో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని తను పొగుడుతూ, తన ప్రభుత్వాన్ని తను కొంత హైప్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. లేకపోతే రేవంత్ రెడ్డిని తనను తాను పొగుడుకోవాలి. నేను గిట్ల చేసినా గట్ల చేసినా, నన్ను కొంతమంది తిడుతుర్రు, కొంతమంది నన్ను విమర్శలు చేస్తున్నారు, నేను గింత పని చేసినా కూడా కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు, కావాలని నన్ను తొక్కేద్దామని చూస్తున్నారు, లేకపోతే నన్ను వెనక్కి లాగుతున్నారు, నా పైన కుట్రలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకోవడం పక్కన పెడితే, తన ప్రభుత్వాన్ని తాను పొగుడుకోవడం పక్కన పెడితే, అంటే కేసీఆర్ తిడుతున్నాడు, అంటే కేసీఆర్ విమర్శలు చేస్తున్నాడు, అంటే కేసీఆర్ రకరకాలుగా బూతులు తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఓ రకంగా కేసీఆర్ తిట్టి కేసీఆర్ని హీరో చేస్తున్నాడు. ఓ రకంగా కేసీఆర్ని విమర్శలు చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ను రేవంత్ సినిమాలో కేసీఆర్ని హీరో చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి విలన్ అవుతున్నాడు. కేసీఆర్ని హీరో చేసి రేవంత్ రెడ్డి విలన్ అవుతున్నాడు. ఆ సంగతి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదో మాకు సమజ్ అవుతలేదు.